ఎవరక్క? మాది నాగార్జున సాగర్ అండి. నా పేరు పద్మారెడ్డి అండి. ఏం చేస్తుంటారు? నేనేం చేయనండి, ఇంట్లోనే ఉంటాను. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మంచిగా అనిపిస్తుందండి. బిఫోర్ ప్రభుత్వం కంటే ఇది నాకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకు నచ్చట్లేదు అంటారు? మహిళలకు ఇబ్బందులు అవుతున్నాయంట. ఏ మహిళ అన్నదండి, మరి వాళ్ళ ఇబ్బందులు ఏమో మాకు తెలీదు. మాకైతే మంచిగా ఉంది. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారేమో కానీ మాకైతే మంచిగా అనిపిస్తుంది. మహిళలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతాయి, ఎంతవరకు నెరవేరుతాయి అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? అది కరెక్టే కానీ అవుతుందండి. పాపం వాళ్ళు మొన్ననే కదా వచ్చింది, చేస్తారేమో, మనం తొందరపడటం ఎందుకు. మహిళలకు ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారా? మంచి జరుగుతుంది. మాకు ఏంటి లోన్లు ఇస్తున్నారు, పావలా వడ్డీ కానీ అట్లా ఆ విధంగా మంచిగానే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల పట్ల అంటే ఏమంటారు మంచి చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉందా, లేదంటే మహిళలను చిన్న చూపు చూస్తున్నట్టు అనిపిస్తూ ఉందా? అలానే ఎవరన్నారండి? అట్లా ఏం లేదు, మాకు మంచిగానే చూసుకుంటున్నారు మమ్మల్ని. రేవంత్ రెడ్డి గతంలో చీరలు ఇస్తుండే, ఇప్పుడు చీరలు ఇస్తలేదని తిట్టుకుంటారంటగా. గతంలో వాళ్ళు ఇచ్చిన చీరలు అయితే మేమేమో కట్టలేదండి, అది వేస్ట్గా ఉంది. ఇప్పుడు వీళ్ళ చీరలు ఎలాగుంటాయో మాకు తెలీదు. వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం, చీరలతో పెద్ద పని ఏం లేదండి. అదేదో మనీ ఏదో వేస్తా అన్నాడు కదా, అది కూడా కొంచెం నిదానంగా అయినా వేసినా బాగుండు. 2500 వేస్తే మేము ఎట్లా ఇంటికాడ ఉంటాం కాబట్టి సంఘాలు మేము కొంచెం వేసి కట్టుకుంటాం కలిపి. నెలకు ఎంత 15,000 కడుతున్నాం. ఇది వచ్చి 10,000, బ్యాంకుకి వచ్చి 5,000, 15,000 మేము కూలి చేసుకున్న వాళ్ళు కట్టాలంటే కట్టదు. తెచ్చుకున్నాం కాబట్టి కట్టాలి తప్పగా. 2500 వేస్తే కొంచెం దానికి ఒక తోడు అయితే ఆసరు ఉంటుంది. మాకు పింఛన్లు మాకు ఎలాంటివి లేవు కాబట్టి 2500 వేసి పుణ్యం కట్టుకోమని రేవంత్ రెడ్డి అన్న, అదొక్కటే మేము. మహిళలకు మిగతా విషయాలలో మంచి జరుగుతూ ఉందా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో? ఇంకేమన్నా చిన్న చూపు చూస్తూ ఉన్నారు మహిళలు అంటే ఇక మాకు అంత పెద్ద వేస్తా మహిళలకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. లోన్ల ద్వారా ఏదైతే కోళ్ళ పనులు కావచ్చు, బిజినెస్ కావచ్చు, పెట్రోల్ పంపులు పెట్టుకోరని చెప్పి చెప్తా ఉన్నాడు. దాని ద్వారా మహిళలకు ఉపయోగాలు ఉంటాయా? లోన్ తీసుకుని చెప్తున్నా కదా, లోన్ తీసుకొని వడ్డీతో సహా కడుతున్నాం మేము. వడ్డీతో సహా కడుతున్నాం. వడ్డీలు అయితే రాలేదు మాకు. దాదాపు 15 ఏళ్ళు అవుతుంది వడ్డీలు రాక. నిన్న మొన్న వచ్చినాయి కానీ ఈ ఊళ్ళలో వచ్చినాయి, మా మున్సిపాలిటీలలో రాలేదు. మున్సిపాలిటీలో అయితే రాలేదు వడ్డీలు. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? మంచిగా ఉందండి, మంచిగా ఉంది. సరే.